సినీ హీరోగా కోట్లాది మంది ప్రేక్షకుల్ని అలరించిన సుమన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తరచూ స్పందిస్తూ ఉంటారాయన. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ని అందరూ తక్కువ అంచనా వేశారు. జీవితంలో ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అందుకు పవన్ కళ్యాణే ప్రత్యక్ష ఉదాహరణ. ఫస్ట్ టైం ఎన్నికల్లో నిలబడినప్పుడు అందరూ గేలి చేశారు. దురదృష్టవశాత్తు ఆయన 2 చోట్ల ఓడిపోయారు. కాని ఆయన వదల్లేదు. గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి చాలా కష్టపడ్డారు. ఆ టైంలో చంద్రబాబు గారు జైలుకి వెళ్లడం, పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్లి పరామర్శించి పొత్తు ప్రకటించడం అన్నీ ఆయనకు కలిసొచ్చాయి. కష్టాల్లోనూ ఫ్యాన్స్ ఆయన్ని వదిలిపెట్టలేదు. నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపండి అని జనాల్లోకి వెళ్లారు. అందుకే ప్రజలు ఆయన్ని నమ్మి ఓటేసి గెలిపించారు. తాను ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అవుతానని పవన్ కళ్యాణ్ కూడా ఊహించి ఉండరు. ఆయనకు ఇప్పుడు టైం వచ్చింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఏపీ ప్రభుత్వంలో నంబర్ 2 స్థాయికి వెళ్లడం నిజంగా అద్భుతం. చంద్రబాబు ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ కి బాగా ఉపయోగపడుతోంది. పవన్ క్రౌడ్ పుల్లర్, చంద్రబాబు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. వీరిద్దరి కలయికలో రాష్ట్రంలో పరిపాలన బాగుంది. రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటోంది అని చెప్పుకొచ్చారు సుమన్. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమన్ గతంలోనూ చాలాసార్లు ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 2024లో ఎన్నికల్లో టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు చేసుకుంటే వారిదే విజయమని ఆయన చెప్పారు. అంతేకాదు చంద్రబాబు తన రాజకీయ గురువని, మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేశారని తెలిపారు. అయితే తాను తెలంగాణ వ్యక్తిని కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయనని ఆయనకు చెప్పానన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 175 సీట్లకు గాను కూటమి 164 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది.